వెల్కమ్ టు సుమన్ టీవీ. భూముల్ని అత్యంత తక్కువ ధరకు కొనిచ్చే ఒక వ్యక్తి మీకు తెలుసా? ఆ వ్యక్తి ఎవరో కాదు, మిస్టర్ సంతోష్ కుమార్ గారు. ప్రస్తుతం నాతో ఉన్నారు. 46 acres CEO ఫౌండర్. 46 acres ద్వారా చాలామంది పేదవాళ్ళకి తక్కువ ధరలో భూములు కొనిచ్చాడు, మంచి లొకేషన్స్లో. నమస్తే సంతోష్ కుమార్ గారు. నమస్తే అండి. సో ఇవాళ మీరు చెప్తున్నారు 1000 రూపాయలకి గజం ఉండే ల్యాండ్ ఎక్కడ? అది ఆ 1000 రూపాయల గజం ల్యాండ్ ఎక్కడ అమ్ముతున్నారు? దాని లొకేషన్ ఏంటి? ఇప్పుడు మనం చెప్తున్న ఈ 1000 రూపాయల గజం అనేది నారాయణఖేడ్ దగ్గరలో ఉంది. ఆక్సిజ్ ప్రాజెక్ట్ పేరు. సో దీంట్లో మొత్తం 250 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్. యాక్చువల్ దీని ప్రైస్ 1200 రూపాయల గజము. సో మినిమం సైజ్ వచ్చేసి 605 గజాలు, అంటే 7,50,000 అవుతుంది. ప్రజెంట్ మనము న్యూ ఇయర్ ఆఫర్ కింద గజం భూమి 1000 రూపాయలకు కొన్ని లిమిటెడ్ యూనిట్స్ లిమిటెడ్ పీరియడ్ వరకు ఇస్తున్నాము. అంటే 605 గజాలకి కేవలం 6 లక్షల చేంజ్ అవుతుంది. స్పాట్ పేమెంట్ ఆప్షన్ చేసిన వాళ్ళకి లిమిటెడ్ యూనిట్స్ ఇస్తున్నాము. 1000 రూపాయలు తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాలంటూ 7,05,000 పెట్టి అక్కడ కొనేస్తారు. బెనిఫిట్స్ ఏమున్నాయి? నారాయణఖేడ్కి ఫ్యూచర్లో అక్కడ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే పెరుగుతుందనే బెనిఫిట్స్ ఏమున్నాయి? ఈ ప్రాజెక్ట్లో 100% ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల పెరుగుతుంది అనడానికి ఫస్ట్ మెయిన్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఏం చూస్తే మనకు దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉంది. మన సైట్ నుంచి ఎగ్జాక్ట్స్ ఒక 25-30 మినిట్స్ జర్నీలో బీదర్లో ఎయిర్పోర్ట్ ఓపెన్ అయింది. మరొక వైపు 25-30 మినిట్స్ జర్నీలో మనకు సింగూర్ డ్యామ్ ఉంది, ఒక పర్యాటక కేంద్రము. మరొక వైపు నారాయణఖేడ్ టౌన్ ఉంది. మన సైట్లో నిల్చుంటే కనిపిస్తుంటుంది. నారాయణఖేడ్ టౌన్లో ఇప్పుడు 50,000 గజం ఉంది. అవుట్స్కట్స్లో 30,000 గజం నడుస్తుంది. ఈవెన్ మీరు ఊరవతలకి వెళ్ళి కొనుక్కున్నా 10,000 తక్కువ అయితే లేదు. అలాంటిది మనకు నారాయణఖేడ్ కనిపించే దూరంలో 1000 రూపాయల గజం అమ్ముతున్నాం. ఇట్స్ వెరీ రీజనబుల్ ప్రైస్. సరే, నారాయణఖేడ్లో మీరు 1000 రూపాయల గజాన్ని ల్యాండ్ ఆఫర్ చేస్తున్నారు కదా, ఇక్కడ నీమ్స్ కానీ ఇదంతా డెవలప్ అవ్వడానికి ఇంకా ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది సంతోష్ గారు? సో ప్రస్తుతానికి అయితే ల్యాండ్ అలొకేషన్ ఏదైతే ఉందో నీమ్స్లో ఇప్పటికీ మనకి ఇక్కడ ముఖ్యంగా 3 రంగాలు వస్తున్నాయండి. ఒకటేమో ఆటోమొబైల్, రెండవది FMCG, మూడవది ఎలక్ట్రానిక్స్. సో ఏషియాస్ లార్జెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ ఐస్ క్రీమ్ కంపెనీ ఇక్కడ జహీరాబాద్ లో స్టార్ట్ అయింది. ఇది ప్రజెంట్ ఏషియా మొత్తం సప్లై చేస్తుంది. ఒక్క ఇండస్ట్రీ వల్ల చుట్టుపక్కల ప్రాంతాలు ఎంతో మంది పాడి పరిశ్రమ డెవలప్ అయింది. కంప్లీట్ గా ఏరియా అంతా రెసిడెన్షియల్ జోన్ గా మారబోతుంది. ఆ ఏరియా ఫస్ట్ ఇండస్ట్రీ జోన్ గా మారబోతుంది. ఇంచుమించు 12,600 acres లో. సో దాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా దాని మీద డిపెండ్ అయ్యే చాలా ఇండస్ట్రీస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కార్ ఇండస్ట్రీ తీసుకుంటే కంపెనీ వాళ్ళు ఇంజన్ లైక్ బ్యాటరీస్ బాడీ తయారు చేస్తారు. గ్లాస్ ఒకరు సప్లై చేయాలి, సీట్స్ ఒకరు సప్లై చేయాలి, మ్యూజిక్ సిస్టమ్ ఒకరు సప్లై, టైర్స్, ఇది ప్రతి ఒక్క పార్ట్, మళ్ళీ అనుబంధ లైట్స్, ఒక్కొక్కరు ఒక ఎలక్ట్రానిక్ చాలా కంపెనీలు వస్తాయి. ఆ చుట్టుపక్కల వాళ్ళకు ఈ మెయిన్ కంపెనీస్తో పాటు చుట్టుపక్కల కూడా చిన్న చిన్న ఇండస్ట్రీస్ చాలా అసెంబ్లింగ్ యూనిట్స్ వస్తాయి. వాళ్ళకు సర్వీస్ చేయడానికి చాలా మంది మళ్ళీ పరోక్ష ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఈ 3 మండలాలు జహీరాబాద్, జరాసంగం, నాల్కల్, ఈ 3 మండలాలు సో ఫ్యూచర్లో నయా హైదరాబాద్, నయా ఢిల్లీ లాగా, నవీ ముంబై లాగా ఈ నయా హైదరాబాద్ అయ్యే అవకాశం ఉంది. సంతోష్ కుమార్ గారు, మీరు చెప్పిన ల్యాండ్స్ కావచ్చు, వీటి మీద కావచ్చు, చాలా మీ వీడియోస్ చూస్తున్నప్పుడు మీరు చాలా స్పష్టంగా చెప్తుంటారు ఫ్యూచర్ ఎలా ఉంది, పలానా చోట ఇన్వెస్ట్ చేస్తే మీకు ఫ్యూచర్లో ఇండస్ట్రీస్ వస్తాయి, ఇప్పుడు నీమ్స్ వచ్చినట్టుగానే ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ మీ వీడియోస్ కింద, ఇది కొంచెం పర్సనల్ క్వశ్చన్, మీ వీడియోస్ కింద ఒక కామెంట్ కనపడుతుంది, ఇదంతా బుస్సు, ఈయన చెప్పేదంతా అబద్ధము, ఈయన చెప్పేది ఆ ప్లాట్లు రిజిస్ట్రేషన్ కావు, ఏం కావు, ఈయన అన్న అబద్ధాలు చెప్తున్నాడు అంటారు. వీళ్ళకి మీరు ఆన్సర్ అని చెప్తారా, లేకపోతే నిజమేనా అది? సో ఇప్పుడు గత 4-5 years నుంచి మేము ఏ ప్రాజెక్ట్స్ ఈ ఛానల్తో పాటు ఛానల్లో మనం ఇంటర్వ్యూస్ ఇస్తున్నాము. ఇది ఒకవేళ నిజమయ్యేటట్టుంటే సో మా ఆఫీస్కి రావచ్చు. కొన్న వాళ్ళు ఎవరైనా కానీ రిజిస్ట్రేషన్ రాకపోతే ఇన్ని రోజులు ఉంచుతారా మనల్ని? ఎవరైనా డబ్బులు కట్టిన రిజిస్ట్రేషన్ కాకపోతే మనల్ని 5,000 మంది కస్టమర్స్, ఇంత 5,000 మందికి మనం ప్లాట్ అమ్మి రిజిస్ట్రేషన్ చేయించి లీజ్ అగ్రిమెంట్ కూడా ఇచ్చినాం. కాబట్టి సో ఎవరైనా డౌట్ ఉన్న వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే ఇట్లా ఊరికి కామెంట్ పెట్టడం కాదు, మా నెంబర్ ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది కదా, ఒకసారి ఫోన్ చేయండి. అది నా నెంబరే, గత 5 సంవత్సరాలు ఇదే నెంబర్ వాడుతున్నాము. ఒకసారి రండి, మా ఆఫీస్ విజిట్ చేయండి, మేమే వెహికల్ అరేంజ్ చేస్తాము, సైట్ విజిట్ చేయండి. మీరు సైట్ డబ్బులు పట్టుకొని బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్ కాకపోతే అప్పుడు మళ్ళీ క్వశ్చన్ చేయండి. సో ఇప్పటివరకు ఎవరైతే కామెంట్ చేస్తారో నాకు తెలిసి వాళ్ళు కొన్నవాళ్ళు కాదు, ఊరికి కామెంట్ చేసేవాళ్ళు లేదా మాకు కాంపిటీటర్స్ అయి ఉంటారు. అంటే ఎవరైతే ఉంటారో జనరల్గా కామెంట్ చేస్తుంటారు. కాబట్టి నిజంగా జెన్యున్గా మీకు డౌట్ ఉంటే ఒకసారి మా ఆఫీస్ రండి, పూర్తి వివరాలు కనుక్కోండి, సైట్ విజిట్ చేయండి, డబ్బులు కట్టి మీకు రిజిస్ట్రేషన్ కాకపోతే అప్పుడు కామెంట్ పెట్టండి. ఇప్పుడు మీరు చెప్తున్న ల్యాండ్ ఉంది కదా, 1,000 రూపీస్ గజానికి 1000 రూపాయలు అనేది, ఇది ఏ శాలరీ ఉన్న వాళ్ళు కొనుక్కుంటే ఎక్కువగా బెనిఫిట్ ఉంటుంది? వాళ్ళకి లోన్ ఫెసిలిటీస్ లాంటివి ఏమైనా ఉన్నాయి ఇక్కడ? సో ముఖ్యంగా ఇది శాలరీ అని కాదు, చాలామంది మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల కోసము, మనోళ్ళ మనవరాళ్ళ కోసం, లేకపోతే వైఫ్కి గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు, తర్వాత ఒక కారు కొనుక్కుందాం అనుకున్న ఆలోచన ఉన్న వాళ్ళు, ఆ బడ్జెట్లో కొనుక్కునే బడ్జెట్ 6 లక్షలకు ఒక 5 గుంటల భూమి 605 గజాలు అంటే ఇంచుమించు ఒక కారు బడ్జెట్. సో జనరల్గా అవుట్ రైట్ డబ్బులు పెట్టి కారు కొనుక్కునే వాళ్ళు దాన్ని ఈఎంఐలో కొనుక్కొని ఆ డబ్బులు ఇక్కడ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే కారు 5 సంవత్సరాలతో 0 అయిపోతుంది, వాల్యూ సగం అవుతుంది, ల్యాండ్ వాల్యూ డబుల్ అయ్యే అవకాశం ఉంది. ఈ అమౌంట్ అందులో వచ్చేస్తుంది. లేదా రెండవది ఏంటంటే
నాకంటే ఒక వీకెండ్ విల్లా ఒక హౌస్ ఉండాలి. ఎందుకంటే ఇవాళ స్ట్రెస్ లైఫ్ ఎక్కువ ఉంది ప్రతి ఒక్కరికి. మనం దొరికే ఒక వారానికి ఒక రోజు మనం ప్రతిసారి మన హోమ్ టౌన్ వరకు వెళ్ళలేము. సో చాలా మంది హైదరాబాద్లో మైగ్రేట్ అయ్యి బతకడానికి వచ్చిన వాళ్ళే. సో హైదరాబాద్ నుంచి ఒక 1.5 to 2 hours జర్నీలో ఒక లాంగ్ డ్రైవ్ వెళ్తే మూడ్ స్వింగ్ అవుతుంది. ప్లస్ ఒక చిన్న నాకంటే ఒక ఫామ్ హౌస్ ఉంటే వీకెండ్లో వెళ్ళి నేను ఒక 1-2 days స్టే చేస్తాను అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఫామ్ హౌస్ లాగా వాడుకోవచ్చు. సో సొంతగా ఫామ్ హౌస్ కట్టుకోలేని వాళ్ళ కోసం కూడా మనం అందులో ఒక క్లబ్ హౌస్ డెవలప్ చేస్తున్నాం. సరిగామా అనే రిసార్ట్ మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. దాంట్లో కాటేజెస్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 70% కన్స్ట్రక్షన్ అయ్యింది, మీరు చూడొచ్చు వచ్చి. స్విమ్మింగ్ పూల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము, కాటేజెస్, బొంకెటాలు, గెస్ట్ రూమ్స్, రెయిన్ డ్యాన్స్, ఈ విధంగా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీరు స్వతహాగా ఫామ్ హౌస్ కట్టుకోలేకపోయినా మేము ప్రొవైడ్ చేసే క్లబ్ హౌస్లో కూడా మీరు మెంబర్షిప్ ఫ్రీగా ఇస్తాము. జనరల్ ఇలాంటి దాంట్లో మెంబర్షిప్ తీసుకోవాలంటే 3 లక్షల నుంచి 5 లక్షలు తీసుకుంటారు. ఇక్కడ ల్యాండ్ కొన్న ప్రతి ఒక్కరికి మనం ఫ్రీ మెంబర్షిప్ ఇస్తాం. సో ఒకటి ల్యాండ్ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది. రెండవది అప్పటి వరకు భూమి ఖాళీ ఉండకుండా మనం అంటే వేరే భూమి ఖాళీ ఉంటే వేరే వాళ్ళు కబ్జా చేసుకోకుండా మనం అందులో సాగు చేస్తాము. అంటే కమర్షియల్ ప్లాంటేషన్. అది కూడా మీరే చేస్తారు? అది కూడా మేమే చేస్తాం. లీజ్ తీసుకొని 30 శ్రీగంధం మొక్కలు, 20 మలబార్ కానీ లేకపోతే ఆస్ట్రేలియన్ టేక్వుడ్ ప్లాంటేషన్ వేసి 50 మొక్కలు వేస్తున్నాము. వాటికి డ్రిప్ ఇరిగేషన్ పెట్టి వాటిని మనం 12 సంవత్సరాల పాటు మొక్క పెట్టినప్పటి నుంచి కట్ చేసి అమ్మేంత వరకు మేమే బాధ్యత తీసుకొని వచ్చిన రిటర్న్ 50% రిటర్న్ ఇస్తున్నాము. బెస్ట్ బెనిఫిట్స్ ఏముంటాయి ఇక్కడ తీసుకునే వాళ్ళకి? సో మెయిన్ థింగ్ ఏంటంటే ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే సంపాదన 2 రకాలు. ఒకటి మెన్ నెట్వర్క్, రెండవది మనీ నెట్వర్క్. ప్రపంచంలో ఏదైనా ఇదే రెండు మార్గాలే. మెన్ నెట్వర్క్ అంటే మీరు ఏదో ఒక ఉద్యోగమో, వ్యాపారమో, ప్రొఫెషన్ ద్వారా మీరు ఉదయం సాయంత్రం వరకు కష్టపడి పనిచేసి సంవత్సరానికి ఇంత ఆదాయం సంపాదించి వాటి ద్వారా ఆదాయం సంపాదించడం. రెండవది మీరు సంపాదించిన డబ్బుల్ని పొదుపు చేసి లేదా లోన్ తీసుకొని ఒక ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ చేసారు. సో ఆ ల్యాండ్ మీకోసం పనిచేయడం. సో సపోజ్ మీరు సంవత్సరానికి 10 లక్షలు సంపాదిస్తే 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో సంవత్సరానికి 10 లక్షలు చొప్పున ఒక 30 లక్షలు అయింది అనుకో 3 సంవత్సరాలకి. అందులో మీరు సగం సంపాదించి సగం ఖర్చు పెట్టి సగం పొదుపు చేసినా 15 లక్షలు అవుతుంది. సో ఇవాళ మీరు ల్యాండ్ కొని వదిలేసారు ఒక 5 లక్షలు పెట్టి 6 లక్షలు పెట్టి 3 సంవత్సరాల తర్వాత డబుల్ అయి త్రిబుల్ అయింది అనుకోండి. అంటే మీతో పాటు మీ ల్యాండ్ కూడా పనిచేసినట్టే కదా. సో దిస్ ఈజ్ కాల్డ్ యువర్ మనీ ఎట్ వర్క్. సో ఈ ప్రపంచంలో అత్యధిక సంపన్నులైన వాళ్ళు ఎవరైతే ధనవంతులైన వాళ్ళు ఎవరున్నారంటే రెండో ప్రిన్సిపల్ ఫాలో అయిన వాళ్ళు. అంటే వాళ్ళ డబ్బు వాళ్ళ కోసం పనిచేయాలి. సో దెన్ ఓన్లీ దే విల్ బికమ్ రిచ్. సో ఇప్పటి వరకు ధనవంతుల జాబితా తీసుకుంటే మీరు వాళ్ళు భూములు కొని అవి మల్టిప్లై ధనవంతులు అయిన వాళ్ళే తప్ప అంటే వాళ్ళు ఉద్యోగం వ్యాపారం చేసి వచ్చిన డబ్బుల్ని భూముల మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల 1 లక్ష కొన్న ప్లాట్ 1 కోటి రూపాయలు అయ్యో, 10 లక్షలు కొన్న ప్లాట్ 10 కోట్లు. అంటే సందర్భాలు చూసుకుంటే మనం మీరు శోభనబాబు గారు తీసుకుంటే ఆయన రోల్ మోడల్. చిరంజీవి గారు కూడా చెప్పారు కోకాపేటలో ఎప్పుడో నేను తక్కువ ధరకు కొన్నాను, ఇవాళ అది 10 కోట్ల వాల్యూ పైన. చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు, ప్రతి ఒక్క ఫిలిం యాక్టర్ చెప్పినారు, ప్రతి ఒక్కరు చెప్పింది ఏంటంటే హైదరాబాద్ ఎందుకు పనికిరావనుకున్న మోకిలా కానీ కోకాపేట కానీ కొల్లూరు కానీ 1 లక్ష రూపాయలకు ఎకరం కొని వదిలేసిన ఇవి వల్ల 10 కోట్లు 15 కోట్ల ఎకరం 20 కోట్లు, సో 50 కోట్ల పైన దాటిన సందర్భాలు ఉన్నాయి. సో ఈవెన్ దాని సినిమా కూడా వచ్చింది మీకు, కోకాపేట మీద ఎకరం 50 కోట్లు అని. ఎప్పుడు వేణుమాధవ్ గారు 10 సంవత్సరాల క్రితం అప్పుడే ఎకరం 50 కోట్లు అని పెట్టినారు. కోకాపేట ఎకరం 50 కోట్లని క్యాప్షన్. సో అంటే భూమి అనేది ఎవర్ గ్రీన్, ప్రిన్సిపల్ అయితే గ్యారెంటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఇవాళ మీ దగ్గర ఉన్న 5 లక్షలు 10 లక్షలు ఏదైనా బ్యాంకులో డిపాజిట్ చేస్తే ప్రిన్సిపల్ అమౌంట్ కూడా ఆర్బీఐ గ్యారెంటీ లేదు. ఓకే, ఫస్ట్ థింగ్. రెండోది మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళకి ఇస్తే అసలుకే మోసం, అది కూడా గ్యారెంటీ లేదు. మీరు ఏదైనా వ్యాపారంలో పెడదామని అంటే అది కూడా ఏమవుతుందో చెప్పలేని పరిస్థితి. ఎప్పుడు కోవిడ్ ఇలాంటి సిచ్యువేషన్స్, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చి ఒకవేళ తెలిసి దగ్గర లాస్ అవుతుంది. బట్ భూమి మీద పెట్టిన డబ్బులు ఎప్పటికీ ఎవర్ గ్రీన్. ప్రిన్సిపల్ అయితే గ్యారంటీ, పెరిగే సంగతి దేవుడు, ప్రిన్సిపల్ అయితే గ్యారంటీ. ఒకవేళ బై ఛాన్స్ ఒకవేళ అక్కడ చుట్టుపక్కల నేను చెప్పినట్టు ఇండస్ట్రియలైజేషన్ అయ్యి పెరిగే అవకాశం. ఎందుకు పెరిగే అవకాశం ఉందంటే ఈ ప్రపంచంలో సప్లై లేని డిమాండ్ ఉన్న ఏకైక వస్తువు భూమి మాత్రమే. సప్లై లేని భూమికి ఎప్పటికైనా డిమాండే కాబట్టి సో వీలైనంత వరకు మీ బడ్జెట్ చూసుకొని దూరం అని అనుకోకుండా రాబోయే భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మనం మన బడ్జెట్లో వస్తుందా లేదా, పిల్లలకి ఏం చేయగలుగుతాం. వ్యూవర్స్, ఇది మొత్తానికి నారాయణఖేడ్ ఏరియాలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు 1000 రూపాయలే గజం కనిపిస్తుంది. సంతోష్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. 1000 రూపాయలకి గజం లేక 600 గజాలు కొనుక్కుంటే 6 లక్షల కంటే ఎక్కువేం కాదు నాకు తెలిసి. సో చాలా వేగంగా అర్జెంటుగా సంతోష్ గారి నెంబర్ సేవ్ చేసుకోండి. నారాయణఖేడ్ ఏరియాలో మీ ల్యాండ్ను మీరు రిజర్వ్ చేసుకోండి. చాలా క్లియర్ టైటిల్, పక్కా చాలా బెనిఫిట్ చెప్పారు, వీడియోలో మీరు చూడొచ్చు. సో వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, మీ ప్లాట్ని రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ సంతోష్ గారు. థ్యాంక్ యూ.